ప్రపంచ జల దినోత్సవం. రచన ఎలిశెట్టి సురేష్ కుమార్ గారు. జలమే జీవనం, జలమే మానవ జీవనానికి ఆధారం, ప్రాణాధారం, నాగరికతకు నుడికారం. నీరే లేని నాడు నువ్వు లేవు, నేను లేను. అలాంటి నీరే ఇంకిపోతే అందుకు నువ్వు నేను కారణమైతే క్షమార్హమా? ఆ విచక్షణ కలిగేదాకా అసలు మనం ఉండేనా? ఇప్పటికే ఆలస్యం, మేలుకో అవశ్యం. నీటిలో నిప్పు పుట్టించే బుద్ధిమాని నీరే పుట్టించే ఆలోచన చెయ్యి. జలయజ్ఞంలో వేస్తూ తలో చెయ్యి. పెరుగుతుంది భూమి తాపం, అయినా కలుగదేమి నీలో పశ్చాత్తాపం. వానలు పడని ఈ కాలం, మండిపోయే ఎండాకాలం, వేధించే తుఫానులు, ముంచెత్తే సునామీలు, ప్రకృతి సృష్టించిన ప్రమాదాల, మానవ తప్పిదాల. చెట్లను నరికి పొలాల బీడులు చేసి, పంట భూములను రియల్ ఎస్టేట్ వ్యాపార కేంద్రాలుగా మార్చి, నువ్వే సృష్టించిన జనారణ్యం, ఇదంతా నీ పుణ్యం. వీర బ్రహ్మం చెప్పినట్లు నీరు కొనుక్కునే రోజు వచ్చేసి చానాళ్ళయ్యింది. కొనడానికి కూడా నీరు దొరకని ఆ రోజు ముంచుకొస్తే, ఊహకే అందని మారణ హోమం అతి దారుణం. శవాల తోరణం, ప్రతిక్షణం చావుతో రణం చేసే దమ్ముందా? మేలుకో నిన్ను కాచే జనయిత్రి ఈ ధరిత్రి. అమ్మలోని గొప్పదనం, ఆ నీటి చల్లదనం, నీ ప్రాణధనం. కలకాలం నిన్నంటి ఉండేలా నీ సంబరం మిన్నంటేలా గుర్తుంచుకో. ప్రతి నీటి చుక్క నీ బ్రతుకునా వేగు చుక్క. వ్యర్థం నీకు అనర్థం. ఈనాటి ఈ నీటి పొదుపు రేపటిని బంగారు భవితకు మదుపు.